పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే మార్గం. హల్లెలూయా. ద లార్డ్ నీడ్స్ ఇట్. ద లార్డ్ నీడ్స్ ఇట్. తెలుగులో వచ్చి ప్రభువుకి నువ్వే కావాలి. పక్కన చెప్తాం, ప్రభువుకు నువ్వే కావాలి. ద లార్డ్ నీడ్స్ యు. ప్రభువుకు నువ్వే కావాలి. పక్కన చెప్పు, ప్రభువుకు నువ్వే కావాలి. చూడండి, ఈరోజు పామ్ సండే లీడ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ at the day of the Good Friday, and it points towards the light of the Easter. Amen. మళ్ళీ చెప్తాను, the Palm Sunday leads to the end of the darkness at the day of the Good Friday, and it points towards the light of the Easter. Amen. Hallelujah. Hallelujah. అంటే మంటల ఆదివారం ఎప్పుడు కూడా గుడ్ ఫ్రైడే రోజున సాతాను అంధకార రాజ్యాన్ని అంతము చేసి, చూడండి, ఈస్టర్ రోజున జీవపు వెలుగు, పునరుద్ధానపు వెలుగు, ఆశీర్వాదపు వెలుగు నీ జీవితంలో నింపడానికి దేవుడు తండ్రి యెహోవా దేవుడు తన ప్రియకుమారుడైన యేసయ్యని ఈ మంటల ఆదివారం రోజున, పామ్ సండే రోజున, చూడండి, ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడు. అవునా కదా? హల్లెలూయా. యెరూషలేము మీద, రాజ్యం మీదకి అనేక మంది రాజులు దండె వచ్చేస్తారు. రాజు అన్నవాడు ఎప్పుడు కూడా గుర్రం మీద వస్తాడు. కానీ యేసయ్య గాడిద పిల్లలని కనుగొని, చూడండి, గాడిద మీద సమాధానకర్తగా విశ్రాంతిని, నెమ్మది ఇవ్వాలని యెరూషలేము మీదకి వచ్చాడు. ఆమేన్. అందుకే బైబిల్లో నాకు ఇష్టమైన వచనంలో, అత్యంత ఇష్టమైన వచనం ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ప్రభువు పేట వచ్చువాడు స్తుతింపబడుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు పేట వచ్చువాడు స్తుతింపబడుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు మనం ధ్యానించే మర్మం, ద లార్డ్ నీడ్స్ ఇట్. ఇది ప్రభువుకి కావాలని మనం చూస్తే, యేసయ్యని చూస్తే, జీసస్ బికేమ్ ఏ ఎక్స్ట్రీమ్ ఒబీడియంట్. ఆయన ఎంత విధేయత, సిలువ మరణం పొందినంతగా అంత విధేయత చూపాడు యేసయ్య. చూసినప్పుడు ఎన్నో నేర్చుకోవాలి. యేసయ్య సిలువ గుండా వెళ్తున్నప్పుడు, ఇంకా గాడిద పిల్లలు తోలుకొని వెళ్తున్నప్పుడు, జకర్యా 9:9 యేసయ్య పుట్టక ముందు ఆల్మోస్ట్ 500 సంవత్సరాల క్రితం యొక్క ప్రవచనం నెరవేర్చడానికి ఆయన భూమికి వచ్చాడు. అయితే ఈ రోజు ఖర్జూరపు మంటలను పడుకొని యేసయ్య అనేక మంది ఎదుర్కొన్నారు. ఈ ఖర్జూరపు మంటల గురించి మాత్రం ఈ శిష్యుడైన యోహాను మాత్రమే రాశాడు, మిగతా వాళ్ళు రాయలేదు. కొమ్మల గురించి, చెట్ల గురించి రాశారు. అయితే మనం చూస్తే ఈ పామ్ సండే రోజున యేసయ్య గాడిద పిల్ల పైన యెరూషలేముకు వచ్చినట్టు రాయబడింది. మనము చూస్తే క్రీస్తు శకం 331, క్రీస్తు క్షమించాలి 333 సంవత్సరాల క్రితం యేసయ్య మార్చి నెల 29వ తారీఖున ఈ యెరూషలేముకి వస్తున్నప్పుడు, ఎప్పుడు కూడా యెరూషలేము 40,000 మంది క్రౌడ్ తో ఉండేది. కానీ ఈసారి రబ్బాయి వస్తాడని చెప్పేసి, పస్కాకి యేసయ్య వస్తాడని చెప్పేసి యెరూషలేము మొత్తం 2 లక్షల మంది ప్రజలతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పరిసయ్యులు, సద్దూకయ్యులు, మీరేమనుకుంటున్నారు? యేసయ్య పస్కా పండుగ వస్తాడా రాడా అనుకుంటున్నారు. కానీ యేసయ్య గాడిద పిల్ల మీద వచ్చేప్పటికి, రాజు అయితే గుర్రం మీద రావాలి కదా, గాడిద మీద ఎందుకు వచ్చాడంటే లయపరచడానికి వస్తున్నాడు సాతాన్ని, వాడి రాజ్యాన్ని, నిన్ను కాదు. అందుకే ఆయన సమాధానకర్తగా వస్తున్నాడు. ఆమేన్. వాక్య పరిచయలకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడుగాక. లూకా సువార్త. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రి సాయం చేయండి. వినువారికి వినుబుద్ధిని, వినువారు వినిచేవారు ప్రభు దయచేయండి గాక. లూకా సువార్త 19వ అధ్యాయము అందరూ చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయం చూడండి. హల్లెలూయా. అందరూ తీద్దాం. లూక్ చాప్టర్ 19 ఫ్రమ్, చూడండి, లూక్ చాప్టర్ 19. లూకా సువార్త 19వ అధ్యాయము చూడండి. 35 నుంచి చదువమ్మా. 34 నుంచి చదువుతాయి. అందుకు వారు ఇది ప్రభువుకు కావాల్సినది. The Lord needs it. The Lord needs it. ఇది ప్రభువుకి కావాల్సినది. గాడిద పిల్ల దేవునికి ఎందుకండి? ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రభువుకు కావాల్సినది. తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వేసి యేసుని దాని మీద ఎక్కించి
సార్లు ఏడ్చాడు. ఒకటి యెరూషలేము మీదకి వచ్చినప్పుడు ఆయన సమాధానకర్తకు వస్తే, ఆయన వచ్చే సమయంలో యెరూషలేములో ఎవ్వరు ఆయన గుర్తుపట్టలేదు. ఆయన దర్శించే కాలంలో ఎవరు ఆయన గుర్తుపట్టలేదు. తర్వాత చూస్తే రెండోది చూస్తే ఇక్కడ మార్తా మరియ యొక్క సహోదరుడు లాజరస్ చనిపోయినప్పుడు ఏడ్చాడు. జీసస్ వెప్ట్ అని ఉంటుంది బైబిల్లో. ద షార్టెస్ట్ వర్డ్స్ ఏంటంటే జీసస్ వెప్ట్. ఆమేన్, హల్లెలూయా. చిన్న వాక్యం, చిన్న వచనం చదువు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును. పరలోకంలో ఏం లేదంట యేసు ఇచ్చే వాళ్ళు, భూమి మీద కాదని పరలోకంలోనే సమాధానం లేదంట. సర్వోన్నతమైన స్థలములలో మహిమయ ఉండును గాక. పరలోకంలో సమాధానం సర్వోన్నతమైన స్థలంలో మహిమయుండును గాక. చదువుమా. అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి, వారు చూసిన అద్భుతాల గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం మహాశబ్దముతో అనండి, మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవుని స్తోత్రగానం చేస్తున్నారంట. చదువుమా. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, చదువుమా. బోధకుడా, నీ శిష్యులను కదిలింపుమని ఆయనతో చెప్పగా, నువ్వు రాజువి గుర్రం మీద రాలేదు, ఇట్స్ ఓకే, పర్లేదు, కానీ నువ్వు గాడి పిల్ల మీద వచ్చావు. కానీ ఇప్పుడు మీ శిష్యులు ఏం చేస్తారు తెలుసా? మహాశబ్దంతో నువ్వు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, నీ కనికరం, నీ కృప, నీ ప్రేమ, నీ కటాక్షం గురించి చెప్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళని గద్దించాలి, ఎందుకంటే దేవుడికి మహిమ రావాలి. కానీ ఆయన పేరు చెప్తున్న వస్తున్నా నీకు మహిమ రావాలా ఏంటి అని అంటే, కీర్తన గ్రంథం 118:26లో ఒక్కసారి చదవమా. కీర్తన గ్రంథం 118:26. Psalm chapter 118:26. కీర్తన గ్రంథం. యెహోవా పేరిట వచ్చేవాడు, యెహోవా పేరిట, యేసే ఎవరి పేరిట వచ్చాడంట? యెహోవా పేరిట. యెహోవా, యేసే అనే నామం యెహోవా పేరిట వచ్చిన నామం. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవా మందిరములో నుంచి మిమ్మల్ని దీవించుచున్నాము. అంటే యెహోవా పేరిట వచ్చేవాడు, అప్పుడు వారికి శిక్షకి విడుదల లేదు. అందుకే ప్రభు పేరిట వచ్చేవాడు, యెహోవా పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని రాయబడింది. చదువు. మళ్ళా లూకాసు వార్తకు వచ్చేదాన్ని. లూకాసు వార్త 19వ అధ్యాయం 39వ వచనం. లూక్ చాప్టర్ 19:39. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి మీరు ఊరుకుంటున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, మీరు ఊరుకుంటున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. చాలా సార్లు మనం దేవుని గణపరచకపోతే, దేవుడు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, తన ఏకైక కుమారుని మన కోసం ప్రాణంగా పెట్టినప్పుడు మనం స్తుతించకపోతే, చూడండి పాత నిబంధనలో కానీ మన చరిత్ర తీసుకుంటే, ఎప్పుడైతే నరులు కానీ దేవుని బిడ్డలు కానీ స్తుతించినప్పుడు సృష్టి, ప్రకృతి రియాక్ట్ అయిపోతుందన్న. అది జరుగుతుంది. జంతువులు, పశువులు దేవుడిని స్తుతించడం మొదలెట్టేస్తాయి. అందుకే ఒకవేళ నేను స్తుతించకపోతే బాలుల నోట, చంటి బిడ్డల నోట స్తుతి యాగమును నువ్వు హెచ్చించి గణపరచవు, మాకు ఒక ధ్వజమిచ్చావు ప్రభు అంటాడు కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో. అవునా కదా? అయితే ఇక్కడ ఒకవేళ మనము స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అంట. అంటే వాటికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. మనం జీవితం దేవుడు మాట. అందుకే మనము స్తుతించాలి. ఎప్పుడు కూడా చూడండి, యేసే చూస్తే జీసస్ ఎప్పుడు కూడా హీస్ కంప్లీట్లీ కంట్రోల్ బై ద హోలీ స్పిరిట్. మీరు చూడండి, యేసే సిలువకు ముందే వెళ్ళేటప్పుడు తనకు జరిగేదంతా చెప్పేస్తున్నాడు. మనం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ మనిషి కుమారుడు, చూడండి పరిసయ్యులకి, అద్దుకేయులకి, అన్ని జనులకి, రోమా సైనికులు అప్పగింపబడతారు. ఆయన అతన్ని కొడతారు, అపహసించేస్తారు, ఉమ్మేస్తారు, పిడుగుతులు గుద్దుతారు, ప్రవచించమని చెప్తారు, ముంద కిరీటం పెడతారు, 3వ దిన ఆయన చనిపోతాడు, 3వ దిన తిరిగి లేస్తాడు. ప్రతిదీ చెప్తున్నాడు యేసయ్య తన గురించి చెప్తూ. చూడండి, మన జీవితంలో ఎప్పుడైతే యేసయ్యని ఒకటి మనం గుర్తించాలి. యేసయ్య ఎంత బాధకుండా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమకుండా, ఎంత అవమానం ఉండేలా, ఎంత నిందకుండా వెళ్ళినా కూడా ఆయన యేసయ్యని, తండ్రిని స్తుతించడం ఆపట్లేదు. పరిశుద్ధాత్మ నడిపింపు ఆపట్లేదు. ఈరోజు మనము యేసయ్యని మనం చూడండి ఇక్కడ
ఇప్పుడు ప్రైజ్ చేసేవాళ్ళే, ఇప్పుడు స్తుతించేవాళ్ళే ఇంకొక సెకండ్ కానీ గాయపరుస్తారు, ఆయనకు ముళ్ళు కిరీటం పెడతారు, ఆయన కొడతారు. ఇప్పుడు 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 ఆయన ఘనపరుస్తూ ఉన్నవాళ్ళే ఇంకొక క్షణానికి ఆయన సఫర్ చేస్తారు. కానీ యేసయ్య యొక్క ప్రయాణంలో ఎక్కడా కూడా ఆయన గాయపరచబడుతున్నా, బాధపరచబడుతున్నా, అవమానపరచబడుతున్నా, నిందింపబడుతున్నా కూడా ఎక్కడా కూడా తండ్రిని స్తుతించడం, ఘనపరచడం, మహిమపరచడం ఆపట్లేదు. He emptied himself. ఆయన తండ్రి కుమారుడైంది, తండ్రితో సమానమైన స్వభావం కలిగిన వాడైంది, తండ్రితో సమానమైన స్వభావం కలిగిన వాడైంది. చూడండి, దాసుని స్వభావం ధరించుకుని మనిషి పోలిక పుట్టి తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. సిలువ మరణం పొందినందుగా మనం తగ్గించుకున్నాడు. మన జీవితంలో మనకి ఎక్కడైనా సరైన పొజిషన్ లేకపోతే అక్కడ ఉన్నాం. కానీ యేసయ్య తల్లి ఎక్కడ పెడితే అక్కడే ఉంటాడు. మనకు కోపం వచ్చేస్తుంది, మళ్ళీ దేవుడు ఒక చోట పెట్టి ఇంకో చోట పారిపోతాం. ప్రతిదీ మనం కంట్రోల్ చేయాలనుకుంటాం. చాలా విషయాల్లో మనం దేవుడిని నమ్మం. ఫైనాన్షియల్ ఏరియాలో, భర్త మారే విషయంలో, భార్య మారే విషయంలో, వివాహం విషయంలో, చాలా విషయాల్లో యేసయ్యని మనం నమ్మం. కానీ ఇక్కడ తండ్రిని ప్రతి క్షణం యేసయ్య నమ్మాడు. జీసస్ became extreme obedient. Jesus is the person who has a self-sacrificial full of love. Amen. కంప్లీట్ గా లోబడే వ్యక్తి ఆయన. ఈ రోజు కూడా మనల్ని ఏమని పిలుస్తాం? తండ్రి, దేవా వీళ్ళేం చేస్తారు, మీరు ఎదురు కనుక వెళ్ళి క్షమించు అన్నాడు. చూడండి, చదువుతాను, తర్వాత చదువుకుంటూ వెళ్ళమ్మా. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, చూడండి, ఆయన రిజెక్ట్ చేసింది, ఆయన చంపాలనుకుంటుంది, ఆయన మీద ఉమ్మి వేసింది, ఆయన పిడిగుద్దులు గుద్దింది, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టింది. నువ్వు దేవదూషకుడు అంటుంది, వ్యభిచారం వల్ల పుట్టామంటుంది. అదే పట్టణం, ప్రజలు పట్టణం, బయలుదేరు వల్ల దయ్యాల మీద కడుతున్నాడు అంటుంది. ఇతనికి చదువు రాదు, ఇతను పామరుడు, సమరీయుడు అంటుంది. ఇతను ధర్మశాస్త్రం పాటించడు, ఇతను యాజకుడు కాదు అంటుంది. ఇతను దుర్మార్గుడు కాని ఎలా నీకు మేము అప్పగించము అంటుంది. అలా అంటుంటే ఆ పట్టణాన్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మన జీవితంలో మనల్ని ఎవరైనా గాయపరిస్తే ప్రేమిస్తాం. మనం చిన్నగా అప్సెట్ అయితే వెళ్ళిపోవాలా, దూరంగా వెళ్ళిపోవాలా, నా వీళ్ళకి తెలియదు. కానీ యేసయ్య అనుకోవట్లేదు. యేసయ్య తండ్రి చిత్తం, మీరు ఏమైనా చేయండి, మీ తండ్రి చిత్తం నెరవేరుస్తానంటాడు. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో నీ భర్త ఏమైనా చేయి, నీ భార్య ఏమైనా చేయి, నీ కుటుంబ సభ్యులు ఏమైనా చేయి, కానీ నువ్వు తండ్రి చిత్తం నెరవేర్చాలి. యేసయ్య ఒక మాట అంటాడు, అదేంటో తెలుసా? ఆయన చిత్తం నెరవేర్చి తండ్రి పని తుదముట్టించడం నాకు ఆహారం అయ్యింది అన్నాడు. ఆమేన్. చూడండి, ఆ పట్టణానికి సమీపించి ఒలీవల కొండ నుంచి చూశాడు. 2 లక్షల మంది క్రౌడ్, ప్రజలు అతను వస్తాడని వేచి ఉన్నారు. ఇంకా సమయానికి హోసన్నా జయం చేయమంటారు, ఇంకొక క్షణానికి ఏమంటారు తెలుసా? సిలివేయమంటారు. ఇప్పుడు రాజు అంటారు, ఇంకొక క్షణానికి అక్రమార్కుడు, దుర్మార్గుడు అంటారు. కానీ యేసయ్య యొక్క వర్షిప్లో, యేసయ్య యొక్క ఆత్మీయ జీవితంలో, యేసయ్య యొక్క నిలకడ జీవితం, జీసస్ ఈస్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్, త్రూ ద హోలీ స్పిరిట్, బై ద హోలీ స్పిరిట్, ఫ్రమ్ ద ఫాదర్. ఆమేన్. నువ్వు అలాగైతే చేయించగలవు. ఈరోజు అందరూ మంటలు పట్టుకుని వస్తారు, మంటల ఆదివారం అనేసి. కానీ దాని విలువ, వాట్ ఆర్ ద లెసన్స్ యూ హావ్ లెర్న్ ఫ్రమ్ ద సామ్ సండే, పామ్ సండే. ఆమె ఏ పాఠాలు నువ్వు నేర్చుకున్నావు? చూడండి, క్రైస్తవులకి యేసయ్యతో, పరిశుద్ధాత్మతో సీరియస్ రిలేషన్షిప్ లేదు. నీ సమస్య లేదా? యు ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైం టు ద బైబిల్. అదే నీ సమస్య. ఆమేన్. అందుకంటే గొప్ప సమస్య లేదు. నువ్వు బైబిల్కి ఎక్కువ సమయం ఇచ్చావా, నువ్వు ఆశ్రయింపబడతావు. చదువుతాను. నేటిని, ఇదిగో ఈ దినమందైనను సమాధానమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వాక్కు ద్వారా, వాగ్దానం ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా. కానీ మనం దేవుడి యొక్క దర్శనాన్ని నిర్లక్ష్యం చేస్తే, అపోస్తలుడైన పౌలు గొప్ప సేవకుడు ఎందుకో తెలుసా? ఓ అగ్రిప్ప రాజా, ఆయన
శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ గ్రంథకర్త అన్నాడు. అయితే ఈ రోజు ఒకటే చేయాలి, నువ్వు దేవుడిని ప్రేమ పొందుకోవాలి, దేవుని కృప పొందుకోవాలి, దేవుని సావాసం పొందుకోవాలి. అందుకు దేవునితో నీకు సమయం ఉండాలి. రోజు లేచి ప్రభా నా కోరికలో, నా తలంపులో, నా ఆలోచనలో, నా నడకలో, నా పడకలో, నా మాటలో, నా చూపుల్లో, నా చేతలో, నా ఊపిరిలో, నా ధ్యాసలో నిన్ను మొదటిగా పెట్టే కృపను నాకు దయచేయి. ఆమేన్. అలాగే నిన్ను ప్రతి క్షణం వెంబడించే క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ నాకు దయచేయి. దేవా నిన్ను ప్రతి క్షణం వెంబడించడానికి సరైన సావాసం, ఫెలోషిప్ నాకు దయచేయి. ఆమేన్. ఒకరిని విమర్శిస్తామంటే సంపే నీకు గర్వం ఉందని అర్థం. సద్విమర్శ మంచిది, కానీ దుర్విమర్శ చాలా చెడ్డది. తీర్పు తీర్చకడి, నీకు తీర్పు తీర్చబడదు. అందుకే యేసు అంటాడు, చూడండి నా యొక్క విచారణ చేయని వారికి నేను దర్శనాలు ఇచ్చానంటాడు. యెషయా గ్రంథం 65:1 నన్ను వెతకని వారికి నేను దొరికింది అంటాడు. ఆమేన్. నేనున్నాను, ఇదిగా నేనున్నానని నా పేరు పెట్టని జనులతో, నా పేరు మీరు అన్యులు కానీ నా పేరు పెట్టని జనులతో నేను మాట్లాడుతున్నాను. తమ ఆలోచన చెట్టి చెడు మార్గంలో నడుస్తూ దినమెల్ల క్షణమెల్ల తిరుగుబాటు చేస్తూ నన్ను అటాక్ చేస్తూ దాడి చేస్తున్న ప్రజల వైపు దీనివల్ల నా చేతులు చాస్తున్నాను. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అందుకే ఈ రోజుకి ఎన్నిసార్లు క్షమించాలి నా హస్బెండ్ అంటే ఎన్నిసార్లు అయినా క్షమించు. ఆమేన్. మరి అతని కారణత లేదే, అతనికి యోగ్యత లేదే, అతను అర్హుడు కాదే, నీ కోసం క్షమించు. ఎందుకంటే యేసే ప్రేమ నీలో ప్రత్యక్షం కావాలి కాబట్టి, తన కోసం కాదు నీ కోసం క్షమించుకుని విడుదల పొందుకో. ఆమేన్. అయితే చదవమా. గాని ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడింది. అది నీ కన్నులకు మరుగు చేయబడింది. నిన్ను దర్శించిన కాలమున నువ్వు నన్ను ఎరగకుంటేవు గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి నిన్ను ముట్టడి వేసి చాలు. ఆ తర్వాత యేసయ్య చనిపోయిన తర్వాత 33 సంవత్సరాలకి 1780లో డేరియస్ సెకండ్ దర్యావేష్ అనే రాజు వచ్చి ఇశ్రాయేల్ని నేలమట్టం చేసేసాడు. ఆ క్రీస్తు శకం 70 నుంచి 1948 ఆగస్ట్ వరకు ఇజ్రాయెల్ మ్యాప్లో లేదు. యేసయ్య దర్శించే కాలాన నిర్లక్ష్యం చేసింది కాబట్టి అది రిజెక్ట్ చేసింది. దేవుని హోల్ జనరేషన్ ఒక తరమైన రిజెక్ట్ చేసింది. ఆయన యేసయ్య మనల్ని తండ్రికి అంగీకరింప చేయడానికి ఆయన తను రిజెక్ట్ అయిపోయాడు. తన రిజెక్షన్ ఈజ్ అన్బేరబుల్ అని భరించలేదు. చూడండి, ఈ పామ్ సండే రోజున 3 ప్రిన్సిపల్స్ నువ్వు తెలుసుకో. యాక్సెప్టెన్స్, అప్రిషియేషన్, చూడండి, మెంబర్ ఇన్ ద గాడ్స్ ఫ్యామిలీ. యు ఆర్ బిలాంగ్ టు ద గాడ్స్ ఫ్యామిలీ. నువ్వు ఎవరైనా నిన్ను అంగీకరించకపోతే నువ్వు ఎలా ఉన్నావు అలా అంగీకరించకపోతే వాళ్ళు నువ్వు తట్టుకోలేవు. నువ్వు పడిన కష్టం, చిన్న కష్టాన్ని ఎవరైనా భర్త కానీ భార్య కానీ కుటుంబ సభ్యులు అప్రిషియేట్ చేయకపోతే నువ్వు తట్టుకోలేవు. అలాగే నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు నా భార్య కాదు, లేకపోతే నువ్వు నా కూతురు కాదంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వు మా కుటుంబ సభ్యులు కాదు, ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు నువ్వు మా చెల్లి కాదు, నువ్వు మా అక్క కాదు, నువ్వు నా రక్తబంధు కాదని నువ్వు తట్టుకోలేవు. కానీ యేసయ్య ఈ 3 ఇవ్వడానికి ఆయన స్థితిని ఎక్కేస్తాడు. నువ్వు అంగీకరింపబడాలని, నువ్వు ప్రోత్సహింపబడి, నువ్వు ఘనత పొందుకోవాలని, నువ్వు దేవుని మహిమ పొందుకుని దేవుని యొక్క కుటుంబంలో చేరాలని తన సమస్తాన్ని పొందిపోయాడు. ఏది లామా సబక్తాని. సో మనం ఈరోజు వాక్యంలో ద లార్డ్స్ నీడ్స్ ఇట్, దేవునికి అది కావాలి. ఏంటది? గాడిద పిల్ల. యేసయ్య అంత సిలువకుండా వెళ్తున్నాడు. గాడిద పిల్ల లేకపోతే సిలువ ఎక్కడండి? ఆయన ఇప్పుడు సిలువ ఎక్కాలి. ఆయన చెమట రక్తంగా కారుతుంది. ఆయన టెన్షన్ పడుతున్నాడు. సిలువ అంటే భయం కాదని, తండ్రి సన్నిధిని కోల్పోతానే మనం. యేసయ్య తన లైఫ్ టైంలో ఒక్కసారి అన్నాడు, ఏది లామా సబక్తాని. నా దేవా, మై గాడ్ వై హావ్ యు ఫర్సాకెన్ మీ. తండ్రి అని మాట ఉంది. ఎందుకంటే మన పాపం అంతా ఆయన వేసి నలగొట్టాడు కాబట్టి ఆయన నా దేవా ఆ ఒక్కదానికి భయపడ్డాడు. సిలువకి భయపడ్డాడు. తండ్రి సన్నిధి కోల్పోతానని భయపడ్డాడు. ఆమె మార్క్స్ వార్త 11:1 తీద్దాం. అయితే అది ప్రభువుకు కావాలి. ద లార్డ్ నీడ్స్ యు. చూడండి, ప్రభువుకు నువ్వే కావాలి. ఆమె మార్క్స్
వారు యెరూషలేమునకు సమీపించి వారు యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గరున్న బెత్ఫగే బెతానియా అనే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఏంటి? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. ఒక గ్రామానికి, ఒక విలేజ్కి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. అండర్లైన్ చేసుకోండి, కట్టబడిన గాడిద పిల్ల. యేసయ్య ప్రార్థన చేసుకుంటున్నాడు. గాడిద పిల్ల ఎక్కడుందో తెలుసు. ఒక గ్రామం బెతానియా అనే గ్రామంలో మీరు వెళ్తుండగా అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటది. యేసయ్యకి తెలుసు జక్కయ్య ఎక్కడున్నాడు. చెట్టు మీద ఉన్నాడు. మత్తయ్య చూడండి, సుంకపు గుత్తదారుడైన మత్తయ్య ఎక్కడున్నాడు యేసయ్యకి తెలుసు. అలాగే సమరేసి ఏ టైంకి బావుకు వస్తుందో యేసయ్యకి తెలుసు. అలాగే నువ్వు చర్చికి ఎప్పుడు వస్తావో యేసయ్యకి తెలుసు. నువ్వెప్పుడు ఏడుస్తావో యేసయ్యకి తెలుసు. నువ్వెప్పుడు నవ్వుతావో యేసయ్యకి తెలుసు. నీ బాధ అంతా యేసయ్యకి తెలుసు. ఆమె ఎన్నో రాత్రులు కన్నీరు గార్చావు. అది నీకు యేసయ్యకి మాత్రమే తెలుసు. ఎన్నో రాత్రులు రోధించావు, ఏడ్చావు, ఒంటరితనాన్ని అనుభవించావు, బాధపడ్డావు, కన్నీరు గార్చావు. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. భర్త ఇంత బాగా కష్టపడ్డావు కానీ ఒక్క మంచి మాట, అన్ని తప్పులు చేస్తాడు. నువ్వు ఏదైనా మంచి పని చేస్తే చిన్నగా నేను పొగడను కూడా పొగడు. అది నేను ఎంతో గాయపరుస్తుంది. నీ జీవితం అంతా సర్వనాశనం చేసేస్తారు. నేను ఒక్క మాట కూడా పొగడనే పొగడదు. కానీ యేసయ్య తన శిష్యుల్ని బ్రేక్ఫాస్ట్ పెట్టి విశ్రాంతినిచ్చి ఎంత లారుముదిగా పెంచుకున్నాడు తెలుసా. ఆమె అటువంటి వారు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, ఒంటరి చేశారు. అప్పుడు యేసయ్య తెలుసా, నేను ఒంటరిని కాదు అన్నాడు. ఆమె యువర్ నాట్ అలోన్, నువ్వు ఒంటరి కాదు, యేసయ్య నీకు తోడై ఉన్నాడు. దేవుడిని ఆశ్రయించేటప్పుడు నీకు ఆధారమైన మాటలు ఇస్తాడు. ఇక్కడ లెట్ మీ సే టైమ్, అది కట్టబడింది. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పాపము చేత, రోగము చేత, వ్యాధి చేత, వ్యసనం చేత, బలహీనం చేత, కోటికేసి చేత, మంత్రప్రయోగం చేత, శాతబడి శక్తుల చేత, అప్పు చేత, లేని చేత, వ్యాధి చేత, మరణం చేత, భర్త యొక్క టార్చర్ చేత కట్టబడి ఉన్నాం. కానీ దేవుడిని నేను చూస్తున్నాడు. గాడిదని చూసిన దేవుడు, గాడిద పిల్ల కట్టబడిందని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇట్ ఈస్ టైమ్, అది కట్టబడింది. చదువు ఎప్పుడు కూర్చుంటలేదు. It was not used. No one can use. Nobody is used. అలాగే దేవుడు ఈ రోజు నీలో ఉన్న వరాన్ని, నీలో ఉన్న అభిషేకాన్ని, నీ కోరికను, నీ స్వారూప్యాన్ని, నీ పరిపూర్ణత, నీ సంపూర్ణతని ఈ లోకం ఉపయోగించుకోలేదు. నీ ప్రేమను, నీ కనికరాన్ని, నీ కటాక్షాన్ని, నీ క్షమాపణని ఈ లోకం రిజెక్ట్ చేసేస్తుంది. ఇక్కడ గాడిద పిల్ల కట్టబడింది. దాన్ని చూశాడు, అది కట్టబడింది. 18 సంవత్సరాల ఒక ముసలి తనంతున్న స్త్రీ అపవాది చేత కట్టబడింది. ఆ దేశం ఏమన్నాడు, దానిని విడిపించడానికి నేను వచ్చానన్నాడు. ఆమె ఇదిగో ఈ 18 సంవత్సరాలు ఈ అబ్రహాము కుమార్తె ఈ విశ్రాంతి దినమున, ఈ సాబత్ దినమున విడిపించడానికి కోపడిపోతున్నాడు. యేసయ్యను చూస్తే ఎంత ప్రేమమైనది. ఆయన యొక్క ప్రేమ కిరణాలు మన హృదయంలో చొచ్చుకుపోతాయి. ఆయన యొక్క కనికరం, కృప, కటాక్షం మనల్ని స్వాధీనపరుచుకుంటే అంత ప్రేమ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ప్రేమ, ఈ విశ్వం వర్ణించలేని ప్రేమ. ఈరోజు నువ్వు కట్టబడ్డావా? నిన్ను వెతుక్కుంటూ రావడానికి సేవకులు పంపుతాడు, అపోస్తలులు పంపుతాడు, సువార్తికులు పంపుతాడు, బోధకులు పంపుతాడు, గూగుల్ మీట్ లో వస్తాడు, తర్వాత మీకు చూడండి జూమ్ లో వస్తాడు, ఎక్కడ పడితే అక్కడికి వస్తాడు, పబ్లికేలు ఎక్కడ పడితే అక్కడికి వస్తాడు, యూట్యూబ్ లో వస్తాడు, ఫేస్బుక్ లో వస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో వస్తాడు, ట్విట్టర్ లో వస్తాడు, ఈమెయిల్స్ లో వస్తాడు, నిన్ను విడిపించాలని. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, నువ్వు కట్టబడ్డావని నీకు తెలుసా? పాపము చేత ఈ లోకం కట్టబడింది. ఆమె ఆదాము చేసిన పాపం వల్ల మనందరం పాపలైపోయారు. రెండోది, నో వన్ కెన్ యూజ్, నోబడీ ఈజ్ యూజ్డ్. ఆ గాడిద పిల్లని ఎవ్వరూ ఉపయోగించుకోలేదంట.
ఆమేన్. మీరు చూస్తే నిర్గమకాండం 13:13 చదవమా త్వరగా. నిర్గమకాండం 13:13. గాడిద పిల్లని మనం ఇక్కడ గాడిద పిల్లతో ఎందుకు పోల్చున్నాడంటే, భూమి మీద గాడిద మోసినంత బరువు, గాడిద మోసినంత భారం, గాడిదని విసిగించి చంపినంత ఏ జంతువుని విసిగించారు. గాడిదకి అసలు విలువే ఉండదు, అవునా కదా? కానీ గాడిద సాకిరి అంటారు, అవునా? స్త్రీ చేసే సాకిరి అంతా గాడిద సాకిరి అంటారు. ఎంత పని చేస్తుంది, విలువే ఉండదు స్త్రీకి. ఇంట్లో తల్లికి విలువ ఉండదు, చెల్లికి విలువ ఉండదు, భార్యకి విలువ ఉండదు. ఎంతమంది కదా? కానీ యేసయ్య హీ అండర్స్టాండ్స్ ఇన్ యువర్ వీక్నెస్. ఎప్పుడు కూడా కొన్నిసార్లు దేవుడు నీ భర్త ప్రేమించలేదు, ఆ ప్రేమ యేసయ్య దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ ప్రేమ నీ భర్తలో పెట్టి నేను ప్రేమింప చేస్తాడు. హల్లెలూయా. చదువుతాను నిర్గమకాండం 13:13. ప్రతి గాడిద తల్లి పిల్లను వేయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రదర్శింపవలెను. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రదర్శించాలి. అంటే గాడిద లాంటి గాడిద పిల్లైన మనకు బదులుగా గొర్రె పిల్లని ప్రదర్శించాడంట ఆయన. మన ప్లేస్ లో గొర్రె పిల్లని చంపేస్తున్నాడు. లేదంటే ఏం జరుగుతుందో చూడండి. చదువు. అట్లు దానిని విడిపించిన ఎడల, ఒకవేళ గాడిద పిల్ల ప్లేస్ లో గొర్రె పిల్ల చనిపోకపోతే దాని మెడను విరగదీయవలెను. గాడిద పిల్ల మెడను విరగదీసేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? గాడిద పిల్లలైన మనను మన ప్లేస్ లో యేసయ్య గొర్రె పిల్ల చనిపోకపోతే మన మెడ గాడిద పిల్ల మెడ విరగదీయబడాలి. ఇది ధర్మశాస్త్రం, ఇది పాపం డిమాండ్ చేస్తుంది. దురాశ గర్వం కలి, దురాశ పాపాన్ని కంటది, అవునా కదా? దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటది, పాపం పరికత్వమై మరణాన్ని కంటది, అవునా కదా? ఇక్కడ ప్రతి కొలిచూలి గాడిద పిల్ల వెల ఇచ్చి విడిపించాలి. నిర్గమకాండం 13:13. ఎక్సోడస్ 13:13. ఒకవేళ ఆ గొర్రె పిల్లని, ఆ గాడిద పిల్లని నువ్వు విడిపించాలంటే ఓన్లీ గొర్రె పిల్లని ఇవ్వాలంట. మేక పిల్లని ఇవ్వదు, ఒంటి పిల్లని ఇవ్వదు, ఎదవది కలుగుతుంది. లేకపోతే మీకు ఇష్టమైన గుర్రపు పిల్లని ఇవ్వదు, లేడి పిల్లని ఇవ్వదు. ఓన్లీ యేసయ్య అనే గొర్రె పిల్లని మాత్రమే ఇస్తే అది అంగీకరించబడుతుందంట. నిన్ను విడిపించాలంటే ఈ లోకంలో వేసే తప్ప ఎవరు లేదు. ఒకవేళ సాతాను నీ పక్షమున విడిపిస్తానన్నాను, సాతాను చచ్చిపోవాలి. ఒప్పుడుదా? ఎందుకంటే నీ పాపం సాతాను మీద వేసుకోవాలి కదా. ఒప్పుడుదా? అది యేసయ్య మాత్రమే చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు మాత్రమే ప్రభువుకి కావాలను, ప్రభువుకి నువ్వే కావాలి. The Lord needs you. The Lord needs you. ఆమేన్. చెప్పమ్మా, చదవమ్మా. నీ కుమారులు తల్లి మళ్ళీ అదే చదువుతాను. 13:13. ప్రతి గాడిద తల్లి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్ల ఇవ్వాలి. యేసయ్యని ఇవ్వాలి నీ కోసం. ఆమేన్. లేని అలా దాని మెడ ఎరగొట్టేయాలి. ఆమేన్. అంటే దేవుడు ఈ రోజు నువ్వు కట్టబడి ఉన్నావు, నిన్నెవరు వాడుకోరు. చాలా మంది అంటారు, నన్ను ఎందుకు వాడుకోరండి, నేను చాలా అసలు గొప్ప, నేను గోల్డ్ మెడలిస్ట్, నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను రాష్ట్రపతిని. యెషయా గ్రంథం ఒకసారి తీద్దాం. ద్వితీయోపదేశకాండం 28. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28 ఆఖరి వచనం చదువుదాం. ఎందుకో తెలుసా? బైబిల్లో పాపం చేయడం వల్ల ధర్మశాస్త్రం కింద ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు. 54 శాపాలు, 14 రకాల ఆశీర్వాదాలు. హల్లెలూయా. 14 రకాల ఆశీర్వాదాలు ఎంత తక్కువగా ఉన్నాయి చూడండి. శాపాలు చూడండి, 54 శాపాలు. ఈ 54 శాపాలు ప్రతినాడు పాపం చేసే ప్రతినాడు మీద ఉంటాయి. చూడండి, ద్వితీయోపదేశకాండము 28:66 వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28:66 వచనం. ఫస్ట్, నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగియుండును. నీవు రేయింపగలు భయపడదువు. నీ ప్రాణము నీకు దక్కనన్న నమ్మకమును. ఒక్క నిమిషం తల్లి. ద్వితీయోపదేశకాండం చూడండి, 68 చదివేయండి. 68. ద్వితీయోపదేశకాండం 28:68. Deuteronomy 28:68. మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గము, ఐగుప్తు మార్గాన్ని
ఆయన రిజెక్ట్ చేయకూడదు. నీకు సమయం ఉంటే, నీకు సమయం ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తావా, అది దేవుని అసహ్యపరుస్తుంది. దేవుడు బాధపడిపోతాడు. నీ హృదయ కార్యం బట్టి నేను చాటుగా ఏడుస్తున్నాను అంటున్నాడు. అవునా కదా? చదువు. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మజెప్పుకొని వారందరూ గాని. చూడు, నీ శత్రువులు అమ్మ చెప్పుకోను, సాతానికి నిన్ను అమ్మకున్నా, చదువు, మిమ్మల్ని కొనువాడు ఒక్కడైనా ఉండడంట. ఇది నీ జీవితం. నరుడి జీవితం ఏంటో తెలుసా? నువ్వు పాత జీవితానికి వెళ్ళిపోయి, ఆదాము పడిపోయిన జీవితానికి వెళ్ళిపోయి, ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు, ప్రాచీన క్రియలు, నీ పాత పురుషుడు స్వభావానికి నువ్వు వెళ్ళిపోయి నిన్ను నువ్వు శత్రువుకి అమ్ముకుంటే ఒక్కడో కొన్నాడు. ఎందుకు తెలుసా? నీకు వాడు వెల చెల్లించలేదు. నీ పాపానికి వెల చెల్లించలేడు, నీ దోషానికి వెల చెల్లించలేడు, నీ తిరుగుబాటుకి, నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ ఈర్ష్య, ద్వేషం, అసూయకి వాడు వెల చెల్లించలేడు. ఒక్క గొర్రె పిల్ల మాత్రమే దానికి వెల చెల్లించగలదు. అందుకే గాడిద పిల్ల ప్లేస్ లో గొర్రె పిల్ల చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆ గాడిద పిల్లను వినిపించండి, ఈ గొర్రె పిల్ల చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అదే ఇక్కడ ఈ గాడిద పిల్లకి ఎంత పెద్ద పేరు, ప్రతిష్టలు లేని కాదు. శత్రువుకి నిన్ను నువ్వు అమ్ముకుంటే కూడా అది కొనుక్కోదా. ఎందుకంటే వెల చెల్లించలేదు నీ పాపానికి, నీ లేమికి, నీ వ్యాధికి. మనం వచ్చాము మార్క్స్ వార్త 11. హల్లెలూయా. అందుకే గాడిద పిల్లతో ఎందుకు వచ్చాడు తెలుసా? గాడిద పిల్ల మోసేంత బరువు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జిల్లా నా దగ్గర నీకు విశ్రాంతినిస్తానంటాడు. ఈరోజు నువ్వు గాడిద మోస్తున్నావేమో, గాడిదలాగా కుటుంబ భారం మోస్తున్నావేమో, గాడిదలాగా నీ గతాన్ని మోస్తున్నావు, లేకపోతే గాడిదలాగా నీ అప్పులు మోస్తున్నావు, గాడిదలాగా అవమానాన్ని, నిందలు మోస్తున్నావు. ఇది సత్యం, ఇది నిజం. గాడిదలాగా గత భారాన్ని, పాపాన్ని, భయాన్ని, కలవాన్ని, వేదన్ని, శోధనని మోస్తున్నావు. ఆ గాడిద పిల్లవైన నిన్ను విడిపించడానికి ఈ గొర్రె పిల్ల చనిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. నువ్వు ప్రతి క్షణం దాన్ని అంగీకరించాలి. దినదినము నువ్వు చనిపోతే ప్రతి క్షణం యేసేలో బతుకుతాం. ఆమె చదువు. మార్క్స్ వార్త 11 ఎక్కడ అక్కడ చదువుతాను, 2వ వచనమా? అది కట్టబడింది, దాన్ని ఎవరు ఉపయోగించలేదు. చదువు. దాన్ని విప్పి తోలుకొని రండి. వాట్ ఏ గుడ్ న్యూస్. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కట్టబడ్డావు, నిన్నెవరు వాడుకోలేదు. ఇప్పుడు దేవుడు నిన్ను విడిపించి తోలుకొని రమ్మన్నాడు. కానీ చాలా మంది క్రైస్తవులు చర్చికి వస్తారు. నేను ఎంతో మందిలో ఎన్నో దెయ్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా వెళ్ళబడటం, మృతులు లేపడం, రోగులు స్వస్థపరచడం, ఇవన్నీ చూశాను. దాన్ని విప్పిన తర్వాత అది శిష్యులు తేల్తారు, అది వెళ్ళని కాదు. దానికి చాలా కోరికలు ఉన్నాయి, దానికి డ్రీమ్స్ ఉన్నాయి, డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి. దానికి హల్లెలూయా, డాలర్ డ్రీమ్స్. హల్లెలూయా. చాలా మ్యారిటల్ డ్రీమ్స్ ఉన్నాయి, సినిమా డ్రీమ్స్ ఉన్నాయి, డాన్స్ డ్రీమ్స్ ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి దానికి. ఆ గొర్రె పిల్లకి అది నేను రాను అని బొరాయిస్తుంది, కానీ గొర్రె పిల్ల వచ్చేసింది. ఆమె అయితే చూడండి, దాన్ని విప్పి తోలుకొని రండి. నౌ ఇట్ ఈస్ టైం టు అన్టై. దేవుడు ఈరోజు నువ్వు దేని చేత కట్టబడ్డావో ఆ కట్టు తెంచేయబోతున్నాడు. అందుకోసమే గొర్రె పిల్ల నీ స్థానంలో చనిపోయింది. ఆ చనిపోయిన దానికి సూచనగా ఇప్పుడే నీ ప్రతి కట్టు తెగిపోను కాక, నీ బంధకాలు తెగిపోను కాక, నీ శ్రమలు తెగిపోను కాక. ఆమె ఎంతమంది కలుగుతుంది? దాన్ని విప్పి తోలుకొని రండి. చదువు. ఎవరైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని ఎవరైనా, ఈ భూమి మీద ఎవరైనా, నువ్వు మంచిదావా, నువ్వు అంత పరిశుద్ధురావా, నువ్వు వెల చెల్లించాలి, నువ్వు నీతిమంతురావా, నీ గతం చూడు, నీ వర్తమానం చూడు, నీ భవిష్యత్తు చూడు, నీకు చదువు లేదు, నీకు కులం లేదు, నీకు మతం లేదు అని ఎవరైనా నిన్ను యేసయ్య శిష్యులు, యేసయ్య పరిశుద్ధాత్మ వినిపిస్తున్నప్పుడు అంటే the Lord needs you. అది దేవుడికి కావాలని చెప్పండి. ఆమె ఎందుకంటే దాని స్థానంలో నేను వెలగా చనిపోతాను అన్నాడు. ఆమె the Lord needs you. ప్రభుకు నువ్వే కావాలి. ఇక్కడ గొర్రె పిల్ల లేకపోతే ఆయన సిలువ ఎక్కడ? ఇక్కడ గొర్రె పిల్ల లేకపోతే ఆయన వెళ్ళలేడా? ఆకాశ మేఘాలుడు వస్తాడు, తుఫానులు వస్తాడు, సుడిగాలులు వస్తాడు, అగ్ని రథాల గుర్రాల్లో వస్తాడు, చతుర్భుజాల మీద వస్తాడు, ఆయనకి కేరుబుల పైన వస్తాడు, గాలి రెక్కల పైన ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ ఆయనకి సమయం, ప్రయత్నం
అడుగుతుంది గాడిద పిల్ల. ఎందుకంటే దేవుడికి నువ్వు కావాలి, ప్రభువుకి నువ్వే కావాలి, ప్రభువుకి నేనే కావాలన్నాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, నీ గతం అడిగితే, నీ వర్తమానం అడిగితే, నీ భవిష్యత్తు అడిగితే, నీ పాపం అడిగితే, నీ బలహీనత అడిగితే, నీ భర్త అడిగితే, నీ భార్య అడిగితే, నీ కుటుంబం అడిగితే, నీ భవిష్యత్తు అడిగితే, సాతాను అడిగితే, నేను ప్రభువుకి కావాలి చెప్తా. నేను ప్రభువుకి కావాలి, నేను ప్రభువుకి కావాలి. ఈరోజు బాప్తిసం తీసుకుంటావు, అన్నీ చేస్తావు, కానీ ప్రభువు కావాలన్న చోట్న గాడి పిల్ల ఉండదు. ఒకవేళ ఆ గాడి పిల్ల వెళ్ళిపోయింది అనుకో, మరలా దాన్ని కట్టేసి దాని మీద ఎరవడమో దాన్ని కొట్టి సాకి చేయించడం చేస్తారు. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జిల్లా నా యొక్కకు రండి, నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. నా యొక్కకు వచ్చి నా కాడ పరిశుద్ధాత్మ అనే కాడ, నా సన్నిధి, నా సమాధానం, నా ఆత్మాభిషేకం అనే కాడ, నా నడిపింపు అనే కాడ మీ మీద ఎత్తుకుని నా ఎంత నేర్చుకోండి. నా భారం మీకు సులువుగాను, నా కాడ మీకు తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ గాడిద మాట్లాడింది. గాడిని దేవుడు ఎందుకు వాడుతున్నాడు తెలుసా? గాడిద ఏం చేసిందంట, బిలాము ఎక్స్ట్రా చేస్తున్నాడంట. ఎక్స్ట్రా చేస్తుంటే బిలాము, అరే ఎందుకు పడుతున్నాను అన్నట. అంటే అరే నీ చెప్పినట్టు ఏంటంటే, నువ్వు చెప్పినట్టు ఏమంటా, ముందున్న దేవుడు దేవదూత చెప్పినట్టు ఏమంటా, చెప్పు నువ్వు నాకు. అక్కడి నుంచి మొదలైంది గాడిద చరిత్ర. అది దేవుడు మాటే వింటదంట. గాడిద ప్రే చేసుకుందంట. గాడిద, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో. ఈ మనుషులు మామూలుగా వాడుకోవట్లేదయ్యా, వాళ్ళు వాడకం చూస్తే చచ్చిపోయేది అంటున్నారయ్యా, నా రక్తాన్ని ఛాయేసుకుని తాగేస్తున్నారయ్యా, దయచేసి నన్ను వాడుకోయా వాడుకోయా ప్రే చేసి చచ్చిపోయిందంట. చచ్చిపోతే దేవుడు నన్ను వాడుకోలేదు కదా అని అనుకున్నాక అప్పుడు సంసోను పంపించి అదే దానిని దవడ తీసుకుని 1000 మందిని చంపేశాడట దేవుడు. అబ్బా, దేవుడు ఎప్పుడైనా వాడుకుంటాడు అనుకుందంట. దేవుడు నేను ఎప్పుడైనా వాడుకుంటాడు. ఎంతమంది అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడిద ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చదువుతాను. ఇది ప్రభువు కావాల్సిందని వాళ్ళు పంపించేశారు. ఆ తర్వాత చూడండి, ఇట్ వాస్ టైడ్, నోబడీ హాస్ బీన్ యూజ్డ్ అండ్ అన్టైడ్. అండ్ తర్వాత దేవుడు దాన్ని విడిపించాడు. విడిపించి యేసు దగ్గర తీసుకొస్తే అప్పుడు యేసయ్య దాని మీద కొన్ని బట్టలు, నీతి వస్త్రాలు వేశారు. యేసే దాని మీద యెరూషలేముకు వస్తున్నాడు. హోసన్నా, జయము జయము, ప్రభు పేర వచ్చి వాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలంలో పరలోకంలో సమాధానం, భూమి మీద ఆయనకు మహిమ కలుగును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక అని కేకలు వేశారట. వేస్తుంటే పరిసెలు కదుక కొంతమంది ఉంటారు కదా, అబే అంటారంట. సేవకులు అబేమంటారు. అప్పుడు గాలు స్తుతిస్తాయి. మనం స్తుతించకపోతే ఈ సృష్టి స్తుతిస్తాన్ని దేవుడు. అందుకే ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు నువ్వు స్తుతించాలి. ఇంకా యెరూషలేముకు వచ్చినప్పుడు నన్ను ధరా కనబరుస్తున్నాడు, నన్ను ధరా. ఇక గాడికి పరవశం ఉంటుంది, సంతోషం ఉంటుంది. యేసే బరువే ఉన్నాడు అసలు, ఎందుకంటే ఆయన మహిమలో ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆ గాడికి అన్ని ఇట్లా ఆ కొమ్మలు వేస్తూ ఆయన స్తుతిస్తున్నప్పుడు ఎంత టీవీగా ఉంటుందని గాడిద. ఆ తర్వాత ఆ గాడిదని, అది యేసయ్య మోసిన గాడిదని దాన్ని అలారముగా పెంచుకున్నారు. బైబిల్లో గాడిద మీద వచ్చినట్లయితే ఒకటి సొలొమోను, రెండోది యెహూ. దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు సొలొమోను లాగా, సొలొమోను అంటే యాదిత్య అంటే సమాధానకర్త. మన యాదిత్య. ఆమేన్, హల్లెలూయా. పద్మలత శిష్యుల కొడుకు యాదిత్య సొలొమోను. ఆమేన్, హల్లెలూయా. సమాధానకర్త. నాకైతే ఈ సోషల్ మీడియా విషయంలో ఫుల్ సమాధానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సమాధానకర్తగా ఉన్నప్పుడు సొలొమోను మందిరం కట్టబడింది. ఇశ్రాయేలు 40 సంవత్సరాలకి యుద్ధం లేదు. అంటే దేవుడు ఎప్పుడైతే గాడిదని నువ్వు యేసయ్యని, ఆయన వాక్కుని, దర్శనాన్ని, ప్రవచనాన్ని, వాగ్దానాన్ని మోస్తావో నీకు జీవితకాలం సమాధానం. ఆమేన్. రెండోది, గాడిద మీద ఇంకొక వ్యక్తిని యేసయ్యలాగా ఊరేగి
అది యెహూ. మొదట నువ్వు గాడిద పిల్లగా ఉంటే యేసే నీ మీద రైట్ చేసి నీకు 4 సంవత్సరాలు యుగయుగంలో నీకు సమాధానం ఇస్తాడు. నీ శక్తులందరినీ పాదాల కింద ఉంచుతాడు. రెండోది ఏంటంటే యెహూ మీకు తెలుసు. యెహూ ఏం చేశాడు? యెజ్బేలుని చంపేశాడు. అవునా కదా? ఆహాబుని చంపేశాడు యెహూ, మీకు తెలుసు. అయితే నింషి కుమారుడైన యెహూ. అయితే ఈ యెహూ కూడా గాడిద పిల్ల మీద వచ్చాడు. యెజ్బేలుని చంపేశాడు. అంటే దేవుడు నీ జీవితంలోకి గాడిద పిల్లగా నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీకు సమాధానం ఇస్తాడు. సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానం, ఐశ్వర్యం కనిపించదు కాక తర్వాత నీ జీవితంలో ఉన్న యెజ్బేలులను, వ్యభిచార దురాత్మలను, సాతాన్ని చంపి పడేస్తాడు. ఆమేన్. నిన్ను బాధిస్తున్న ఏదైనా భర్త, భార్య, కుటుంబ సభ్యులు బాధ దేన్నైనా చంపి పడేస్తారు. ఈ రెండు నీ జీవితంలో జరుగుతుంది కాక. ఆమేన్. మొదటి గాడిద పిల్ల విడిపించాడు, కట్టబడింది చూశాడు. రెండోది దాన్ని ఎవరు ఉపయోగించుకోలేదు. మూడు దాన్ని విడిపించాడు, దాన్ని మహిమపరిచాడు. నువ్వు యేసేలాగా చూడండి, ఆయన యొక్క కాడిని నీ మీద ఎత్తుకుని, ఆయన వాగ్దానాన్ని, దర్శనాన్ని, ప్రవచనాన్ని నీ మీద ఎత్తుకుని మోసినప్పుడు నువ్వు జీవించి ఆశ్చర్యపడతావు. చూడండి, వివాహం అయిన తర్వాత నువ్వు డైవర్ట్ డిస్టర్బ్ అయిపోతావు. దేవుడు అంత స్పీడ్గా ఎదగవు. అందుకే నువ్వు ముందే దేవుళ్ళ ముందే వివాహం అయిన తర్వాత నీ గోల్స్, నీ డ్రీమ్స్, నీ విజన్స్ అన్ని డైవర్ట్ అయిపోతాయి. నువ్వు సఫర్ అయిపోతావు. అందుకే చాలా మంది వివాహానికి ముందు ప్రార్థన చేసినట్టు వివాహం అంతా చేయలేదు. ఇది సైలెంట్ పర్సన్. అందుకే నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా ఎదిగేయాలి. లేదా వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఎక్కువ ప్రార్థనతో గడపాలి. ఎంతమంది గాడిద పిల్లలు యేసేని మోయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈరోజు గాడిద పిల్లలు నీకు యేసయ్య సొలొమోను లాగా నీకు సమాధానము, ఆశీర్వాదం, జ్ఞానం, ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. యెహూ అభిషేకం కలిగిన యెహూకి ఇచ్చిన అభిషేకంతో యేసయ్య నీలో ఉన్న యెజ్బేలుని, వ్యభిచారులు, బలహీన దురాత్మలను, శాప పాపాన్ని తీసివేయబోతున్నాడు. అటు కృప నీకు కలుగును గాక. ఆమేన్. God bless you. అందరూ నిల్చుందాం. Thank you Lord Jesus. Thank you Lord Jesus. Thank you Lord Jesus. Amen. Thank you Lord Jesus. దేవా, ఇదిగో ఆ గాడిద పిల్లలు విడిపించినట్టు నన్ను విడిపించు ప్రభా. ఆ గాడిద పిల్లలు వాడుకున్నట్టు నన్ను వాడుకో ప్రభా. ఆ గాడిద పిల్లలు మహిమపరిచి సమాధానపరచినట్టు సమాధానపరచు దేవా. ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో మహిమయు, ఆయనకి ఇష్టం మీద భూమి మీద నాకు సమాధానం దయచే ప్రభా. హోసన్నా, జయం జయం. వచ్చుచున్న మా తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక. ప్రభు పేర వచ్చు ప్రతి ఒక్కరు స్తుతింపబడును గాక. ప్రభు పేర వస్తున్న యేసయ్య స్తుతింపబడును గాక. ప్రభు పేర వస్తు యేసయ్య నామాన్ని, యేసయ్య రక్తాన్ని, యేసయ్య వాక్కుని, యేసయ్య ఆత్మతో వస్తున్న నువ్వు స్తుతింపబడును గాక. దేవుడు నిన్ను మాయపరిచి తను మాయపరచును గాక. నిన్ను గానపరిచి తను గానపరచును గాక. నిన్ను స్వస్థపరిచి మహిమపరచును గాక. అడుగు దయచేసి త్వరలో నా ప్రభు, నా భర్త యేసుక్రీస్తు శక్తిగలను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అనుభవం ఉంది ఈరోజు?